అంటే పెద్దలు వచ్చిన కారణాలు ఏంటంటే మా జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య గారు, అలాగే మన ఉద్యమకారుల బిడ్డ తెలంగాణలో పోరాడి సాకల ఐలమ్మ గారి మనవరాలు శ్వేత గారు ఎందుకు వచ్చారంటే పాల్వంచలో 800 మెగావాట్లు ప్లాన్ని కూలగొట్టారు. అది ఇప్పుడు డిస్మెంటల్ చేసేసింది. ఆ ప్లేస్లో కొత్త పవర్ ప్లాంట్ కట్టాలని వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సబ్జెక్ట్ మీద వారు మాట్లాడతారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలైనటువంటి చాకల ఐలమ్మ గారి మనవరాలు, నా పేరు చిట్యాల శ్వేత ఐలమ్మ. ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి మా రజక సోదరులకు, మా అన్న భాస్కరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సమస్య పవర్ ప్లాంట్. ఈ పవర్ ప్లాంట్ను గత ప్రభుత్వంలో 800 మెగావాట్లు ఉన్నటువంటి పవర్ ప్లాంట్ను అన్యాయంగా కాలపరిమితి అయిపోయిందని కూలగొట్టిండు. దాన్ని కొత్తగా మరల పునర్నిర్మించాలి. ఎవరైతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఈ పవర్ ప్లాంట్లో పనిచేసిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వేరే కాడికి పంపించారు, ఆ మళ్ళీ నిర్మించిన పవర్ ప్లాంట్లో వాళ్ళని తీసుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బ్లాక్లలో ఉన్నటువంటి పోస్టులను కూడా భర్తీ చేయాలి. ఈ పవర్ ప్లాంట్ ద్వారా ఎంతో మందికి జీవనోపాధి కలిగించిన వారు. ఇక్కడ ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి ఈ పవర్ ప్లాంట్ నిర్మించడానికి. తొందరలో ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం చేస్తే చాలా మందికి జీవనోపాధి కలిగించిన వారికి, వారి కుటుంబాలను ఆదుకున్న వారి మహిళలు కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి కూడా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలనేసి నేను గవర్నమెంట్ను కోరుకుంటున్నాను. మరొక విషయము, భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న పాల్వంచలోని ఏదైతే చాకలి బజార్ అనేది పేరు మీద ఉన్నదో దాన్ని చాకలి ఐలమ్మ బజార్గా నామకరణం చేయాలని మున్సిపాలిటీ వారి కానీ కార్పొరేషన్ వారిని నేను కోరుకుంటున్నాను. చాకలి ఐలమ్మ అంటే ధీరవనిత అని వాళ్ళ ప్రపంచ దేశాలలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఐలమ్మ పేరును ఇక్కడ చాకలి బజారు అనడం అనేది కొద్దిగా బాగాలేదు. దాన్ని పేరు మార్చి చాకలి ఐలమ్మ వీరనారి చాకలి ఐలమ్మ బజార్ అని పెడితే బాగుంటుందని నేను ఒక ఐలమ్మ మనవరాలుగా ఇక్కడ ఉన్న మా రజక సోదరులను, పెద్దలను ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. జరుగుతున్న ఈ మాలలకు జరిగిన అన్యాయం 2011 జనాభా లెక్కలు తీసుకొని ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసింది. ఏంటంటే 2011 జనాభా లెక్కలు తీసి ఇప్పుడు వర్గీకరణ చేసింది. వర్గీకరణ చేస్తే వర్గీకరణలో కూడా 5% మాలలకు, మా సోదరులకు 9%. అంటే దాంట్లో తీరని అన్యాయం జరుగుతుంది. ఏంటంటే 5% ఉన్నప్పుడు 5 జాబ్లన్నా రావాలి కదా. 5 కాదు, 1 జాబ్ వచ్చింది. అదేవిధంగా దాంట్లోనే లోసర్ పాయింట్ పెట్టారు. లోసర్ పాయింట్ పెడితే చాలా అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగినాక ఏంది, మొన్న ఆర్టీఎస్ జాబులు పడినాయి, డ్రైవర్ పోస్టులు పడినాయి. మాలలకు 28, మాధ్యాలకు 100, ఉపకులాలు ఉన్నాయి వాళ్ళకు 30. అంటే ఉపకులాల కన్నా మేము అంత దిగువైనలో అంత లాస్ వస్తుంది, మాలలకు తీరని అన్యాయం జరుగుతుంది. మేము అందు గురించేనే ఈ పక్క రాష్ట్రంలో ఉంది కర్ణాటకలో 18% రిజర్వేషన్లు చేసి వర్గీకరణ చేసింది. ఆ శాతంగా ఈడగూడుగా 18% రిజర్వేషన్లు పెంచి మాలలకు న్యాయం జరిగేటట్టు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందు గురించనే మేము పెద్ద ఎత్తున ఉద్యమించి ఇవాళ పాలవంచల నడిపడ్డుల మేము మొత్తం మాలలను చైతన్యం చేసి మేము చలో మాల చలో హైదరాబాదు అని పెట్టి మాలల రణబేరికి కదిలి రాండ్రి. నవంబర్ 2 తారీఖు నాడు హైదరాబాదు నడిపడ్డుల డంక మోగియాలని మాలలారా. ఏంటంటే ఇది రాజకీయం కాదు, మన కుల సమస్య. మీ అన్నం మీరే, మీ సంతి మీరే, మీ నీలబాటలు మీ సంతి కట్టుకొని ఇంటికి 2 రావాలని, కథలు రావాలని పిలుపునిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నవతన్ గారిని జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఎందుకంటే అతను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత మేము ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఆయనకు మీ అందరినీ కూడా పరిచయం చేస్తున్న నవతన్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాలమానాడు అధ్యక్షులుగా మేము నియమించడం జరిగింది. ఈ
ఇప్పుడు మా రంజిత్ గారు కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఇక్కడ మేడం గారు కూడా విమెన్ కమిషన్ మెంబర్ చాకల ఎలమ్మ మునిమనవరాలు కూడా ఉన్నారు ఈ ప్రెస్ మీట్లో. అదేవిధంగా మా అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి అన్న మద్దెల శివకుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగుల సంఘం విజయభాస్కర్ గారు ఉన్నారు ఈ ప్రెస్ మీట్లో. ఇంకా మిగతా వాళ్ళ మిత్రులందరికీ మీకు జై భీమ్.